హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఈ వీడియో ఇష్యూ కాన్సెప్ట్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్ చిత్తూరు దగ్గర బంగారుపాలెం నుంచి అయితే మన సబ్స్క్రైబర్ మన సార్ వాళ్ళు అనేది మన ఛానల్ ఫాలో అవర్స్ చాలా రోజులు మన ఛానల్ అనేది ఫాలో అవుతున్నారు. వెంకీ నేను కొత్తగా ఫామ్ అనేది పెట్టున్నాడు. 3 ఫామ్స్ అంటే 3 షెడ్లు అనేది వేస్తున్నాను. ఒక్కొక్క షెడ్కి మనకి 100 నుంచి 150 పిల్లలు అనేది పడతాయి. మొత్తం వచ్చేసి మనకి 450 పిల్లలు అనేది కావాలి. మనకు ఫస్ట్ ఒక బ్యాచ్ ఒక 50 నుంచి 80 పిల్లల వరకు కావాలి. వెంకీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీ విలేజ్కి వస్తాను. రైతు దగ్గర అయినా సరే, ఫార్మర్ దగ్గర అయినా సరే, వ్యాపారస్తుల దగ్గర అయినా సరే, ఎక్కడైనా సరే ఒక 100 పిల్లల దాకా కావాలి అన్న వాళ్ళు అయితే కాల్ చేస్తారు. ఇక నేను సార్ వాళ్ళకు కూడా చెప్పాను, సార్ నేను 2-3 బ్యాచ్లు పెడతాను, మీకు ఏం నచ్చాయంటే చూద్దామన్నా. ఒక 110 పిల్లలు అనేది ఒక వీడియో పెట్టాను. తర్వాత 80 పిల్లలు ఒక బ్యాచ్ ఉన్నాయి, ఆ వీడియో పెట్టాను. వెంకీ మనకు 80 పిల్లలు అనేది బాగున్నాయి, ఏం రేట్ చెప్తున్నారు, ఏ రేటుకి వస్తాయని ఇన్ఫర్మేషన్ ఫోన్లోనే మాట్లాడాం. ఇక్కడ మేము మొత్తం 80 పిల్లలు 4 months 5 months పిల్లలు అనేది సార్ వాళ్ళకైతే ఇప్పించాం. ఈ 4 months 5 months పిల్లలు అనేది లైవ్ వెయిట్ ఎంత వస్తాయి, జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాం అనే డీటెయిల్స్ మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. తర్వాత ఇవి జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాను, మన సార్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ అయితే మనం లాస్ట్లో అయితే ఒకసారి మాట్లాడదాం. అలా ఏదైనా సరే మన ఛానల్లో వీడియోస్ వచ్చినప్పుడు నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నానంటే, పలానా విలేజ్లో ఇన్ని జీవాలు ఉన్నాయి, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని పిల్లలు ఉన్నాయి, ఇన్ని మేకలు ఉన్నాయి, ఇన్ని పిల్లలు ఉన్నాయి, ఇన్ని మేకపోతులు ఉన్నాయి, ఇన్ని పొట్టేళ్ళు ఉన్నాయి, ఇవి జత ప్రైజ్ ఎంత చెప్తున్నారు, ఇంత లైవ్ వెయిట్ ఉన్నాయి, ఇన్ని పళ్ళ మీద గొర్రెలు ఉన్నాయి, ఇన్ని పిల్లలు అనేది ఇన్ఫర్మేషన్ అనేది మాత్రమే చూపిస్తున్నా. ఇక్కడ మనం మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, బిజినెస్ కోసం అయితే మన ఛానల్ అనేది పెట్టలేదు బ్రదర్. ఇక్కడ మన ఛానల్ అనేది బిజినెస్ కోసం అయితే పెట్టలేదు. ఒక రైతు దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అంటే అమ్మకానికి ఉండే జీవాల ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో చూపిస్తున్నాం. మన ఛానల్లో చూసి మీరు వస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత మీకు నచ్చి మీకు ఇష్టపడితేనే మీకు ఆ జీవాలు అనేది ఇప్పిస్తున్నా. ఇక్కడ మీకు ఇష్టపడకుండా మీకు నచ్చకుండా బలవంతంగా నేను ఇప్పియడం లేదు. మీకు జీవాలు రేటు నచ్చాలి, జీవాలు నచ్చాలి, మీకు అన్నీ సెట్ అయిన తర్వాత నేను మాట్లాడి ఇప్పిస్తున్నాను. ఇంతవరకు బాగుంది. కానీ ఇక్కడ కొంతమంది ఎంతోమంది నా దగ్గరికి వస్తున్నారు, తీసుకెళ్ళిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు మళ్ళీ రెండోసారి 3వసారి నా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు 100 మంది తీసుకెళ్తే 100 మందిలో ఒక 2-3 పెంచే విధానం అంటే అవి ఎలా పెంచుకోవాలి, వాటికి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో ఇలాంటి తెలియని వాళ్ళు నష్టపోతున్నారు. నష్టపోయే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కామెంట్లు పెడుతున్నారు, వెంకీ ఇప్పించిన పిల్లలు నేను నష్టపోయాను, మోసపోయాను అనేసి కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి కామెంట్లు నేను ప్రతిదీ పట్టించుకుంటూ వెళ్ళాలంటే ఏమి చెప్పలేను, దానికి రీజన్ చెప్పుకుంటూ పోవాలంటే చెప్పలేను. కాబట్టి ఎంతోమంది 100 మంది వస్తారు. 100 మందిలో అందరూ తీసుకెళ్ళి సరిగ్గా పెంచే విధానం తెలిసి వాటి ట్రీట్మెంట్ చేసుకునే విధానం తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. వాళ్ళు సేల్ చేసుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు. అలా కాకుండా కొంతమంది తెలియని వాళ్ళు, ఏమీ పూర్తిగా అవగాహన తెలియని వాళ్ళు వస్తున్నారు, కొంటున్నారు, మంచి పిల్లలే ఇప్పిస్తున్నాను, మంచి జీవాలే ఇప్పిస్తున్నాను. తీసుకెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు నాకైనా ఇన్ఫర్మేషన్ ఇలా వెంకీ ఇలా ఉన్నాయి, ఇలా చనిపోతున్నాయి, ఇలా ప్రాబ్లం ఉందనేసి ఒక వీడియోనో ఒక ఫోటోనో పెట్టి వాటికి ఏం మెడిసిన్స్ వాడుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది ఇన్ఫర్మేషన్ అడగడం లేదు. కొంతమంది నన్ను అడుగుతున్నారు, వెంకీ మాకు అర్థం కాలేదు, ఇదో ఇలా ఉన్నాయి, ఇలా ప్రాబ్లం ఉందంటే నేను అందరికీ హెల్ప్ చేస్తున్నా, ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నా. నేను చెప్పిన ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ సక్సెస్ అయి ఉన్నారు. ఇట్లా తెలియని వాళ్ళు ఏదైనా మీకు తెలియకపోతే మీ సమస్య ఏదైనా సరే, గొర్రెలకు కానీ పొట్టేల పిల్లలకు కానీ ఏదైనా సరే ఒక సమస్య ఉంటే మీకు అర్థం కాలేదు, డాక్టర్లు చెప్పిన మెడిసిన్స్ తగ్గలేదు, ఇలాంటప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఫోన్ చేయండి, మాట్లాడండి, లేదంటే వాట్సాప్ చేయండి, వాటికి ఏం మెడిసిన్స్ వాడుకోవాలో ఏంటని నేను ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాను. అట్లా కాకుండా వెంకీ ఇప్పించాడు మేము నష్టపోయాము అంటే ఇప్పుడు ఒకటి ఎంతోమంది తీసుకెళ్తున్నారు, ఎవరు కూడా అలాంటి రిమార్క్ రాలేదు. ఎవరో ఎంతోమంది వెళ్తున్నారు, మళ్ళీ అమ్ముకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ తీసుకెళ్తున్నారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా ఒకసారి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పించే రీజనబుల్ రేట్ అలానే ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి రావాలనే నమ్మకం మీద మనం ఇక్కడ ఇంతని ఇప్పుడు ఇస్తారు, నా కమిషన్ ఎంతో అంత ఇస్తారు, ఇంతని డిమాండ్ చేయను, ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి. ఎందుకంటే డబ్బులు ఉండే వాళ్ళు వస్తుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తుంటారు, పూర్తిగా డబ్బులు లేని వాళ్ళు అప్పు తెచ్చుకొని బిజినెస్లో ఏదో చేసుకొని సంపాదించుకుందాం అనే వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి దగ్గర మనం ఎవరి దగ్గర ఎంత అని ఏం డిమాండ్ చేయను. ఉండేవాళ్ళు ఇప్పుడు డబ్బు ఉండేవాళ్ళు, సార్ నాకు ఇంత కావాలంటే సార్ వాళ్ళు ఇస్తారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు, వెంకీ నువ్వు కూడా చూసుకో, మాకు ట్రాన్స్పోర్ట్ ఉందంటే సరేనా ఎంతో అంత ఇవ్వండి అని డిమాండ్ చేయను. ఇక్కడ పిల్లలు ఎందుకు లోడ్ చేస్తున్నానంటే, ఇక్కడ మన సార్ వాళ్ళు వచ్చారు, సార్ వాళ్ళు అనేది లోడ్ చేసుకోలేకపోయారు. సార్ వాళ్ళని లోడ్ చేసుకోమని నేను చెప్పలేను.
ఇక్కడ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గొర్రెల్లో పుట్టి పెరిగి నాకు ప్రతి పని చేయడం నాకు వచ్చు. ఇక్కడ టీ షర్ట్ ఒకటి వేసుకొని ఒక ప్యాంట్ వేసుకొని క్లాస్గా వచ్చేయి, నువ్వు వచ్చేయి ఇచ్చేయి సార్ మీరు వేసుకొని లోడు అనేది ఎట్లా కాదు. ఇక్కడ మన సార్ వాళ్ళు వేసినా వేయకపోయినా ఇక్కడ రైతు పెంచుకుండా ఆయన ఏజ్ బారు, వయసు లేదు, ఆయన వయసు ఉండి ఆయన మనం లోడ్ చేయమనడం కరెక్ట్ కాదు. ఇక్కడ సార్ వాళ్ళు కూడా వచ్చిన అన్న కూడా వేసే సిచ్యువేషన్లో లేడు. నేనే దగ్గరుండి నేను ఇంకో అన్న మన తెలంగాణ అన్న మేకపోతుల కోసం వచ్చాడు. ఆయన మన సబ్స్క్రైబర్ మేకపోతుల కోసం వచ్చాడు. ఇంకా వెంకీ నువ్వు అక్కడ ఎందుకు కష్టపడాలి, నేను హెల్ప్ చేస్తానని అక్కడ ఆయన కూడా మనకి బండికి లోడ్ చేసేటప్పుడు ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశాడు. తర్వాత మన పెంచలయ్య, ఆయన బులోరా డ్రైవర్, అతను కూడా మనకి మామ నేను పైకి ఎక్కుతాను, నువ్వు కొంచెం నాకు హెల్ప్ చేయి, మేము అందుకొని పైకి లోడ్ చేస్తాము. సార్ వాళ్ళ కింద నుండి కౌంట్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే కౌంట్ చేసుకుంటే మనం ఇక్కడ ఎత్తైతే కౌంట్ చేస్తామో వెళ్ళేటప్పుడు దింపేటప్పుడు కూడా మన పెంచలయ్య జాగ్రత్తగా ఎన్ని పిల్లలు వేసామో అన్ని పిల్లలు అనేది కౌంట్ చేసి అక్కడ సార్ వాళ్ళకి అప్ చెప్పేసి వస్తారు. ఎందుకంటే పెంచలేని కూడా కంటిన్యూగా ఎందుకు పంపుతారంటే మనిషి ఉన్నా లేకపోయినా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ లోడ్ అనేది దింపేసి వస్తున్నాడు. కాబట్టి అతన్నే నేను మ్యాక్సిమం ఎక్కువ తెలంగాణ కానీ ఎక్కడికైనా పంపిస్తాను. మనిషి ఉన్నా లేకపోయినా బండిలో అక్కడక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ ఇంతవరకు అన్ని బండ్లు పంపిస్తే ఒక్క పిల్ల అనేది చిన్న పిల్ల కూడా రిమార్క్ అనేది రాలా. అందుకనే అతను బండి అనేది నేను పంపిస్తాను. ఒక 80 పిల్లలు మొత్తం మనకి 4 నెలలు 5 నెలల పిల్లలు జత అనేది మనకి 15,300 మీద 15,300 మీద మన సార్ వాళ్ళకైతే నేను ఇప్పించాను. సార్ వాళ్ళ అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా బంగారుపాలెం దగ్గర ఫామ్ సార్ వాళ్ళది. సార్ వాళ్ళకి మొత్తం 80 పొట్టేడు పిల్లలు 4 months 5 months పిల్లల మధ్యలో వయసు పిల్లలు. ఇవి లైవ్ వెయిట్ అనేది మనకి 15 కిలోలు నుంచి 20 కిలోల మధ్యలో పేరు 15 కిలోల నుంచి 20 కిలోల మధ్యలో అనేది వస్తాయి. జత ప్రైజ్ అనేది మనకి 15,300 మీద మన సార్ వాళ్ళకైతే ఇప్పించాం. ఇక్కడ లోడ్ చేసేటప్పుడు ఆ పిల్లల గల్ల అనేది కొంచెం వయసు అయిపోవడం వల్ల ఆ లోడ్ అనేది చేయలేదు. నేను మన పెంచలయ్య బులోరా పెంచలయ్య ప్లస్ మన తెలంగాణ సబ్స్క్రైబర్ ఆయన కూడా మేకపోతుల కోసం వచ్చాడు. ఆయన కూడా కొద్దిగా మనం హెల్ప్ చేసి ఆ లోడ్ అనేది చేశాడు. కాబట్టి ఈ లోడ్ అనేది మనకి చిత్తూరు దగ్గర బంగారుపాలెం అనేది లోడ్ పంపించారు. మొత్తం 80 పొట్టేడు పిల్లలు 4 months 5 months పిల్లలు లైవ్ వెయిట్ అనేది మనకి 15 నుంచి 20 కిలోల మధ్యలో వస్తాయి. జత ప్రైజ్ అనేది మనకి 15,300 లెక్కన ఈ బ్యాచ్ అనేది మన సార్ వాళ్ళకైతే ఇప్పించాం. ఈ లోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే డీటెయిల్స్ అయితే మనం ఒకసారి సార్ వాళ్ళు అయితే మేము కెమెరా ముందుకు రామేంకి నువ్వే అడ్రస్ డీటెయిల్స్ అనేది ఒకసారి నువ్వే చెప్పేసాయి. మనకి ఇంకా ఒక 100 పొట్టేలు కావాలి, నెక్స్ట్ ఇంకొక 2 daysలో అట్లా వస్తాం చూడమన్నారు. సార్ వాళ్ళు కూడా ఇంకొక 110 పొట్టేలు అనేది చూసాం. ఆ లోడ్ కూడా పంపించున్నా, ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి టైం కుదరక చాలా వీడియోలు అనేది ఆగిపోయాయి. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. ఒకసారి మన పెంచలయ్యతో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. ఓకే, మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? కలువాయి మండలం కోట్రపల్లి విలేజ్ నుంచి. ఎన్ని పిల్లలు మొత్తం? 80 పిల్లలు వేస్తున్నాం. ఏ ఊరికి వెళ్తుంది బండి? చిత్తూరు పక్కన బంగారుపాలెం దగ్గర టోల్గేట్ దగ్గర. చిత్తూరు దగ్గర బంగారుపాలెం దగ్గర టోల్గేట్ పక్కన ఫామ్. ఓకే సరే, ఎవరు లేరు మనిషి, సార్ వాళ్ళు కారులో వస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకుని అక్కడ దింపేటప్పుడు కౌంట్ చేసి సార్ వాళ్ళు రీడింగ్ తీసుకున్నారు కదా. సరే జాగ్రత్తగా బయలుదేరైతే. ఓకే అన్న, వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.